తెలంగాణ నీటి హక్కులపై సోయిలేని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నాడని, పదవిని కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహమై గోదావరి, కృష్ణా జలాలు అప్పగిస్తున్నాడు. ఆయన డైరెక్షన్లో సుప్రీంకోర్టులో చెల్లని పిటిషన్ వేసి గురువుకు సంక్రాంతి కానుకగా నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్నాడు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు అనుకుంటున్నట్టే మన నీటి హక్కులను కాలరాస్తున్నారని నిప్పులు చెరిగారు. అపెక్స్ కౌన్సిల్లో చర్చించకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి సాధించిందేంటని నిలదీశారు. ఇట్లా పోతుంది ఒక పిటిషన్ ఊరికని కొట్లాడిన తర్వాత మెరిట్స్ మీద పోతే వేరు. కానీ మీ పిటిషన్కి అర్హతే లేదు అని తీసి ముఖం మీద కొట్టి పంపించింది సుప్రీంకోర్టు. ఇంతకు మించిన సిగ్గుమాలింది ఇంకొకటి ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి. మెరిట్స్ మీద అవుతాయి, మెరిట్స్ మీద తీర్మానాలు వస్తాయి, తీర్పులు వస్తాయి, అది వేరు. ఈ పిటిషనే చెల్లదు అని చెప్పడం అంటే ఎంత బలహీనంగా ఉన్నట్టు మీ ఆర్గ్యుమెంట్. తెలియక చేసిన పని ఇది. అడ్వకేట్లు అట్లా చెప్పరు ఎప్పుడు. క్లయింట్ ఏం చెప్తాడో ఈయన చెప్పమన్నది మాత్రమే చెప్తారు. ఇందులో అడ్వకేట్ తప్పు ఉండదు నాకు తెలిసి. రాష్ట్ర ప్రభుత్వం దేని మీద పొమ్మన్నదో దాని మీదనే పోతారాలి. ఆయన ఫీజు తీసుకున్న తర్వాత ఏం వాదిస్తే మనం ఏం చెప్పమంటే అదే చెప్తాడు కోర్టులో. 100% రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గమే తప్పు. ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇవ్వడం కొరకు కావలసిన పద్ధతుల్లో చేసిన తప్పుడు పిటిషన్ ఇది.